అసలు ఈ ఈ ఈ ప్రొడక్ట్స్ తయారు చేసింది వీళ్ళ గురించే. మిగతా సెక్టర్స్ అన్ని సెక్టర్స్కి ఎఫెక్ట్ పడుతుంది ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీకా, లేకపోతే ఫైనాన్స్కా, లేకపోతే లాకా, లేకపోతే ఇంకో దానికి కాదండి. ఇది ఒక తెలియని మిస్కాన్సెప్షన్. ఐటీ ఇంజనీర్ జాబ్, ఐటీ ఫీల్డ్ నాకు ఇష్టం లేదు, నేను వేరే ఫీల్డ్కి వెళ్తానంటే ఏంటి? వేరే ఫీల్డ్కే కదా ఈ టెక్నాలజీని వాడుతున్నారు పట్టుకెళ్ళి. ఇదే మైథోసిన్ అన్నదని అన్ని బ్యాంకింగ్ సెక్టర్లో వాడతారో, ఫైనాన్స్ సెక్టర్లో వాడతారో, ప్రతి దాంట్లో ఈవెన్ ప్రతి ఇండస్ట్రీలో కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఉంది, వాడికి కావాలి. సో అందువల్ల ఏంటంటే ఇది పర్టికులర్ ఒక ఫీల్డ్కి సంబంధించినటువంటిది కాదు. టెక్నాలజీ అంటే అన్ని ఫీల్డ్స్కి సంబంధించినటువంటి దాని కింద మీరు చూడాలి. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా ఈ టెక్నాలజీకి సంబంధించి దీన్ని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళి మీరు ఏ ఇండస్ట్రీలో పనిచేస్తే, ఏ డొమైన్లో పనిచేస్తే ఆ డొమైన్కి మీరు అప్లై చేసుకుంటూ మీరు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఫైనల్గా నేర్చుకున్న టెక్నాలజీ దాని మీద ఏదో ఇండస్ట్రీ మీద వాడాలి కదండి. ఇప్పుడు టెక్నాలజీ పాజిటివ్గా వాడాలన్నా, నెగిటివ్గా వాడాలన్నా ఈ టెక్నాలజీ ఇండస్ట్రీ మీదే వాడాలి కదా. ఫార్మానా, మెడికలా, లేకపోతే మెకానికలా, లేకపోతే ఎలక్ట్రికల్లా, లేకపోతే సెమీ కండక్టరా, లేకపోతే ఇంకొకట పక్కన పెట్టండి. అది అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. అందు గురించే కదా అన్నిటికీ ఎఫెక్ట్ అయింది కాబట్టే మరి ఆంథ్రోపిక్ కూడా ఇంతకుముందు పెట్టినటువంటి 11 ప్లికెన్స్ కి ఏం జరిగింది? వాడి లాకే కదా ఎఫెక్ట్ పడింది. లాయర్లను తీసి రోడ్డు మీద వేశారు కదా మొత్తం అందరినీ కూడా. జూనియర్ లాయర్తో పని లేదని చెప్తున్నారు కదా. జడ్జిమెంట్ 5 నిమిషాల్లో మొత్తం మాకు డ్రాఫ్ట్ ఇస్తుంది, మాకు లాయర్లు ఎందుకు అడుగుతున్నారు కదా. అమెరికాలో కూడా చాలా మంది లీగల్ కంపెనీస్ ఏం చెప్తున్నారు, వాళ్ళు మాకు అసలు ఎవరితో పని లేదు, మాకు 10 మంది ఉన్నవాళ్ళు 2 సరిపోతారు, 10 నిమిషాల్లో పావు గంటలో మాకు ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ ఇస్తుంది, మాకు జూనియర్ లాయర్తో పని ఉంది, $70,000-$80,000 ఎందుకు వాళ్ళు చెప్పారు. డిజైనర్ అసలు యూఎక్స్ డిజైనర్లు ఉంటారని అడిగితే ఉండరని వాళ్ళే చెప్తున్నారు. విఎఫ్ఎక్స్ వాళ్ళు ఉంటారా అంటే సినీ ఫీల్డ్ వాళ్ళు చెప్తున్నారు. సినీ ఫీల్డ్లో ఉన్న డిజైనర్స్ ఎవడన్నా ఉంటారా అంటే సినిమా పాట పాడాలంటే ఏం చెప్తున్నారు? సీ డ్యాన్స్ 2.0 గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, 10 రోజుల్లో సినిమా తీసేయచ్చు. ఇప్పుడు వారణాసి తర్వాత ఇలాంటి సినిమా మీ ఫ్యూచర్లో ఇంతకాలం తీసే సినిమా చూస్తారు ఉంటుందంటే ఉండదు. ఇంకా అది రాలేదు కాబట్టి వారణాసి సినిమా తీస్తున్నాడు ఆయన. సీ డ్యాన్స్ 2 భయపడుతున్నారు. అమెరికాలో 300 వందల బిలియన్ల డబ్బులు పెట్టి సినిమాలు తీస్తారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇది మధ్యలోకి వెళ్ళిన తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని భయపడి సినిమాలు నిర్మాణం ఆపేశారు. మీకు ఇది అర్థమవుతుందో లేదో? ఎందుకంటే స్టార్ట్ చేస్తే ప్రాజెక్ట్ ఒక 3 ఏళ్ళ పాటు పడుతుంది కదా. ఈ ప్రాజెక్టు ఒక 1 ఇయర్ పోయిన తర్వాత సీ డ్యాన్స్ 2.0 కాదు, సీ డ్యాన్స్ 4.4 వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా పెట్టినటువంటి డబ్బులు కాకుండా సింపుల్గా అలాంటి యాప్స్, అలాంటి టూల్స్ వాడి ఇంతే ఫీల్తో, ఇంతే ఫీలింగ్తో, ఇంతే లుక్తో అది చేయగలిగినప్పుడు అప్పుడు దాకా ఖర్చు పెట్టిన డబ్బులు వేస్టా కాదా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చి ఆగుతున్నారు. గబగబా ఈ వారణాసిలో ఇలాంటి సినిమాలు ఏమైనా ఉంటే గవర్నమెంట్ రిలీజ్ చేద్దాం ట్రై చేస్తున్నారు. మూవీ ఇండస్ట్రీలో కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుస్తుందండి. చాలా మూవీ స్టార్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇంకొక 6 నెలల్లో ఇంకో వేరే డిఫరెంట్ టెక్నాలజీ వస్తుంది, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయో రావో అన్నది భయపడుతున్నారు.